వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. అతను తెలివికి నిదర్శనం. వ్యూహాలు పనడంలో అతనికి సరిజోడీ లేరు. అతని కుతంత్రానికి ఎంతటి వారైనా బాధితులు కావాల్సిందే. మహాభారతంలో అపార నరమేధానికి కారణమైన కురుక్షేత్ర యుద్ధానికి ఆజ్యం పోసిన వ్యక్తి. అతనే తంత్ర కుతంత్ర అధినేత శకుని. శకుని తెలివితేటలకు, రాజకీయ ఎత్తుగడలకు ఎంతటి పేరుందో మనందరికీ తెలుసు. అయితే శకుని గురించి చాలామందికి తెలియని ఎన్నో విషయాలు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలామంది భావన ప్రకారం శకుని కౌరవ పక్షపాతి అని, పాండవులను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేయించాడని అనుకుంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే అతను ఎవరి పక్షపాతి కాదు. అతనే కురువంశనాశనాన్ని కోరుకున్న మొదటి వ్యక్తి. భీష్ముడి కుటుంబమైన కౌరవులను, పాండవులను నాశనం చేయడమే తన జీవిత పరమావధిగా భావించిన వ్యక్తి. అసలు శకుని ఎందుకు కురు సామ్రాజ్యంపై అంతటి ద్వేషాన్ని పెంచుకున్నాడు, కురుక్షేత్ర యుద్ధానికి ఏ విధంగా ఆజ్యం పోశాడు అనే విషయాలు తెలియాలంటే ఒకసారి శకుని యొక్క చరిత్ర తెలుసుకోవాలి. శకుని పుట్టింది గాంధార రాజ్యంలో. ఇప్పుడు ఆ ప్రదేశం ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్గా పిలువబడుతోంది. ఆ గాంధార రాజ్యానికి రాజు సుబల. ఈయనకి 100 మంది కొడుకులు, ఒకే ఒక్క కూతురు. అతని 100 మంది కొడుకులలో ఆఖరివాడు శకుని. అతని చెల్లెలు గాంధారి. వీరందరూ మహాశివభక్తులు. శకునికి అతని చెల్లెలు గాంధారి అంటే చాలా ఇష్టమట. సుబలకు ఉన్న 100 మంది కుమారులలో శకుని ముందు నుంచి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకునేవాడట. అతను చిన్నప్పటి నుంచే శస్త్ర విద్యలతో పాటు రాజనీతి, జూదంపై ఎక్కువ మక్కువ చూపించేవాడట. అతని తెలివితేటలు చూసి మహామహులే ఆశ్చర్యపోయేవారట. ఇది ఇలా ఉండగా చెల్లెలు గాంధారి యుక్త వయసుకు వచ్చింది. ఆమెకు పెళ్లి చేద్దాం అని సుబల నిర్ణయించినప్పుడు ఆమెకు కుజదోషం ఉందని తెలిసింది. ఆ దోషానికి పరిహారంగా ఒక మగ గొర్రెకు ఇచ్చి గాంధారికి పెళ్లి జరిపించి ఆ వెంటనే ఆ గొర్రెను చంపేశారట. ఇలా చేయటం వల్ల ఆమెకున్న దోషం పోతుందని జ్యోతిష్యులు, పండితులు చెప్పారట. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించిన సుబల ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి ఆమెకు పెళ్లి చేయడానికి అన్ని రాజ్యాలకు సందేశాలు పంపించాడట. సరిగ్గా అదే సమయంలో ధృతరాష్ట్రుడి తల్లి అంబిక గాంధారిని చూసి అప్సరస వంటి అందంతో, కలువ పువ్వుల వంటి కళ్ళతో ఒక్కసారి చూడగానే ఎంతటి వారినైనా మంత్రముగ్ధులను చేసేంత అందం గాంధారి సొంతం. అంతటి లావణ్యవతి తనకు కోడలిగా, ధృతరాష్ట్రుడికి భార్యగా రావాలని ఆశిస్తూ గాంధార రాజు సుబలకు సందేశం పంపింది. గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి ఇచ్చి తన కుమార్తె వివాహం జరిపించడం ఇష్టం లేని సుబల ఆమె సందేశాన్ని తిరస్కరించాడు. దానికి ఆగ్రహం చెందిన అంబిక భీష్ముడిని పిలిచి గాంధార రాజ్యంపై యుద్ధం చేసి గాంధారిని తెచ్చి ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేయమని అడగగా అది ధర్మసమ్మతం కాదని భీష్ముడు వాదించాడు. దానికి అంబిక పూర్వం తనకిచ్చిన మాట తీర్చమని ఆదేశిస్తే వేరే గత్యంతరం లేక భీష్ముడు గాంధార రాజ్యంపై దండయాత్ర చేశాడు. భీష్ముడి దాటికి తట్టుకోలేని సుబల శకుని ఉపాయం వల్ల భీష్ముడితో సంధి చేసుకున్నాడు. ఇక్కడ శకుని ఏమని ఆలోచించాడంటే గుడ్డివాడైన ధృతరాష్ట్రుడిని తన వశం చేసుకుని అదను చూసి భీష్ముడిని హతమారిస్తే అఖండ హస్తినాపుర రాజ్యం తన వశం అవుతుందని భావించాడు. ఈ సంధి ప్రకారం గాంధారిని ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేశారు. వారి పెళ్ళైన కొన్ని సంవత్సరాలకి ఆమెకు ముందు జరిగిన వివాహం గురించి తెలిసిన ధృతరాష్ట్రుడికి పట్టలేని కోపం వచ్చి శకునిని, అతని తండ్రి, సోదరులనందరినీ బంధించి వారు ఆకలితో చావాలని ఆజ్ఞాపించాడు. అతని ఆదేశం ప్రకారం వారందరికీ రోజుకి ఒక్కొక్కరికి ఒక్కొక్క అన్నం మెతుకు ఇచ్చేవారట. అప్పుడు వారికి జరిగిన ఈ దారుణానికి పగ తీర్చుకోవాలని భావించిన సుబల, వారి కొడుకులు తమలో అందరికంటే తెలివైనవాడు, ప్రతిభావంతుడైన శకుని ఒక్కడే బ్రతకాలని భావించి వారి ఆహారం శకునికి ఇచ్చేవారట. వారి పగ ఎప్పటికీ గుర్తుండేలా శకుని సోదరులు అతని కాళ్ళు విరగ్గొట్టారని అంటారు. అప్పటి నుంచి శకుని అవిటివాడయ్యాడట. శకుని తండ్రి చనిపోతూ
తన వెన్నెముకను పాచికలుగా చేసుకోమని, వాటిలో తన ఆత్మ ఉంటుందని, శకుని తన మనసులో ఏ విధంగా తలిస్తే పాచికలు ఆ విధంగానే పడతాయని చెబుతాడు. అలా అందరూ చనిపోగా ఆఖరికి ఒక్కడే మిగిలిన శకునిని చూసి జాలిపడిన గాంధారి తన అన్నగారిని విడుదల చేయమని ధృతరాష్ట్రుడిని ప్రాధేయపడగా, ధృతరాష్ట్రుడు శకునికి కారాగార విముక్తి కలిగించి గాంధార రాజ్యాన్ని ఇచ్చేస్తాడు. కురువంశ నాశనమే పరమావధిగా ప్రతిజ్ఞ పూనిన శకుని తాను గాంధార రాజ్యానికి వెళ్ళనని, తన 100 మంది మేనల్లుళ్లను చూసుకుంటూ ఇక్కడే బ్రతికేస్తానని ప్రాధేయపడతాడు. దానితో శకుని అక్కడ ఉండటానికి ధృతరాష్ట్రుడు ఒప్పుకుంటాడు. అదే అదనుగా శకుని తన బుద్ధిబలం చూపించడం మొదలు పెడతాడు. శకునికి ఉన్న గొప్ప గుణం ఎదుటివారి బలం బలహీనతలను ఇట్టే పసిగట్టి వారిని లోబరుచుకోవడం. ఆ గొప్ప బుద్ధిని కౌరవులపై ప్రయోగించి ధృతరాష్ట్రుడికి, దుర్యోధనుడికి, పాండవులపై ఈర్ష్యా ద్వేషాలను పెంచి వారిపై యుద్ధానికి పురిగొలిపాడు. పాండవులతో యుద్ధం జరిగితే కురు సామ్రాజ్యం మొత్తం అంతమవుతుందని శకునికి ముందే తెలుసు. అందుకే శకుని ఈర్ష్యాబుద్ధి కలిగిన దుర్యోధనుడికి పాండవులపై ద్వేషాన్ని పెంచాడు. జూదం అంటే మక్కువ ఉన్న ధర్మరాజుని జూదంలో సర్వం కోల్పోయేలా ప్రోత్సహించాడు. యుద్ధంలో అభిమన్యుడిని పద్మవ్యూహంలో ఇరికించి చంపించడానికి కారణమయ్యాడు. పాండవులను లక్క ఇంటిలో పెట్టి దహించడానికి పన్నాగం పన్నాడు. ఇలా అన్ని రకాలుగా తన తెలివితేటలను ఉపయోగించి కురుక్షేత్ర యుద్ధానికి కారణమయ్యాడు. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు శత్రువుల చేతికి చిక్కకుండా ఆఖరి రోజున కౌరవులందరూ అంతమై దుర్యోధనుడు ఒక్కడే మిగిలినప్పుడు పాండవులే నెగ్గుతారని ఆలోచించి వారిలో చిన్నవాడైన సహదేవుడిని చంపి వారికి మరింత శోకం కలిగించాలని అతను భీకర యుద్ధానికి దిగుతాడు. అయితే సహదేవుడు పరాక్రమవంతుడు కావడం చేత శకునితో తలపడి శకునిని అంతం చేయగలుగుతాడు. అక్కడితో శకుని అధ్యాయం మహాభారతంలో ముగుస్తుంది. శకుని చనిపోయే ముందు తనకి కురు సామ్రాజ్యంపై ఉన్న ద్వేషాన్ని, తాను చేయించిన పనులన్నింటినీ సహదేవుడికి చెబుతాడట. శకుని జీవితం మొత్తం కుళ్ళు కుతంత్రాలతోనే బ్రతికాడు. అతడి ఆఖరి శ్వాస వరకు కురు సామ్రాజ్య నాశనానికే ప్రయత్నించాడు. శకుని తెలివితేటలకి, రాజకీయ ఎత్తుగడలకి మహాభారతంలో ప్రతి ఒక్కరూ బలయ్యారు. ఒక్కరు తప్ప. ఆ ఒక్కరు మరెవరో కాదు, సాక్షాత్తు ఆ మహావిష్ణు స్వరూపమైన శ్రీకృష్ణ పరమాత్ముడు. కృష్ణుడు తనకంటే తెలివైనవాడు, ఆయన సాక్షాత్తు భగవత్ స్వరూపుడని శకునికి ముందే తెలుసు. అందుకే శకుని ఎప్పుడూ తన ఎత్తుగడలు, కుయుక్తులు కృష్ణుడిపై ప్రయోగించలేదు. ఒకవేళ అలా చేస్తే ఆ మరుక్షణం కృష్ణుడి చేతిలో తను భంగపాటు పడతాడని ముందే తెలుసు. రావణుడు పెద్ద విలన్గా మన పురాణాలు చూపించిన అతన్ని ఇంకా శ్రీలంకలో ఒక దేవుడిగా కొలుస్తున్నట్లుగా మహాభారతంలో ఎనలేని విలనిజాన్ని చూపించిన శకునికి కూడా కేరళ రాష్ట్రంలో కొల్లం అనే జిల్లాలో పవిత్రేశ్వరం అనే గ్రామంలో ఒక గుడి కట్టి కురవర్ అనే కమ్యూనిటీ వారు కొలుస్తున్నారు. ఈ కురవర్ కమ్యూనిటీకి చెందిన వారు ఆదివాసీలు. వీరు ఎక్కువగా కొండలు, అడవులలో నివసిస్తారు. పూర్వం శకుని కౌరవులతో కలిసి పాండవుల అజ్ఞాతవాసాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తూ వారి జాడ గురించి తిరుగుతున్న సమయంలో ఒకసారి ఈ గ్రామానికి వచ్చాడట. కురవర్ జాతికి చెందిన ఈ ఆదివాసీలు శకునికి కౌరవులకు ఆతిథ్యం ఇచ్చి వారికి బాగా సేవలు చేయడంతో దానికి సంతోషించిన శకుని వారికి అమూల్యమైన రత్నాలు, బంగారు ఆభరణాలు బహుమతిగా ఇచ్చాడట. రాజుల దగ్గరే ఉండే అటువంటి అమూల్యమైన వస్తువులని తమకు ఇచ్చినందుకు శకునిని దేవుడిగా తలచి అప్పటి నుంచి అతని విగ్రహం ఒకటి చేసి ఆయనకు పూజలు చేయటం ఆరంభించారట. ఈ విధంగా శకునికి కూడా ఒక గుడి ఏర్పడింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.